స్వాతంత్ర్య దినోత్సవం తరువాత దేశంలో వైభవంగా జరిగే మరో దినోత్సవం రిపబ్లిక్ డే. ఈ రోజు గురించి తెలుసుకోవాల్సిన విశేషాలు ఎన్నో ఉన్నాయి. గణతంత్ర దినోత్సవం గురించి ఇక్కడ మేము ఎన్నో ఆసక్తికర విషయాలు ఇచ్చాము. 1. ప్రతిసారి గణతంత్ర దినోత్సవాన్ని ఢిల్లీ రాజ్పథ్లో నిర్వహించుకునేవారు. కానీ 1950 నుండి 1954 వరకు దీనిని వివిధ ప్రదేశాలలో నిర్వహించుకున్నారు. మొదటి 4 గణతంత్ర దినోత్సవ వేడుకలు వరుసగా ఇర్విన్ స్టేడియం, ఇప్పుడు నేషనల్ స్టేడియం, కింగ్స్ వే, ఎర్రకోట, రామ్ లీలా మైదానంలో జరిగాయి. 1955కు ముందు రాజ్పథ్ను కింగ్స్ వే అని పిలిచేవారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్పథ్ను విధి నిర్వహణ మార్గంగా మార్చింది. 2. ప్రతి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రధాని, రాష్ట్రపతి లేదా భారతదేశానికి దగ్గరి దేశాలకు చెందిన ప్రముఖులను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తారు. 1950లో ఇండోనేషియా అధ్యక్షుడు డాక్టర్ సుకర్నోను తొలిసారిగా అతిథిగా ఆహ్వానించారు. 1955లో రిపబ్లిక్ డే వేడుకలకు పాకిస్తాన్ గవర్నర్ జనరల్ మాలిక్ గుమాల్ మహమ్మద్ను ఆహ్వానించారు. 3. జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలు రాష్ట్రపతి భవన్ నుంచి ప్రారంభమవుతాయి. జాతీయ గీతంతో వేడుకలు మొదలవుతాయి. గౌరవ సూచకంగా 25 పాండోస్ అని పిలిచే భారత సైన్యానికి చెందిన 7 ఫిరంగులను 3 రౌండ్లలో కాల్చారు. ఈ ఫిరంగులు 1941లో తయారయ్యాయి. గన్ సెల్యూట్ ఫైరింగ్ ద్వారా జాతీయ గీతాలాపన సరిగ్గా జరిగేలా చేస్తారు. 4. విధి నిర్వహణలో భాగంగా రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనే జట్లు వేడుక ప్రారంభానికి 3 గంటల ముందు వేదిక వద్ద ఉండాలి. జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనే జట్లు గత ఏడాది జూలై నుంచి శిక్షణ ప్రారంభిస్తాయి. సాయుధ దళాలు ఆగస్టు వరకు తమ రెజిమెంట్ కేంద్రాల్లో విన్యాసాలు నిర్వహిస్తాయి. పరేడ్లో పాల్గొనడానికి ముందు వారు 600 గంటలు ప్రాక్టీస్ చేశారు. 5. ఇండియా గేట్ ఆవరణలో ఏర్పాటు చేసే ప్రత్యేక శిబిరంలో ఆర్మీకి చెందిన అన్ని ట్యాంకర్లు, సాయుధ వాహనాలు, ఆర్మీకి చెందిన అన్ని అధునాతన పరికరాలను ప్రదర్శిస్తారు. 6. రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొనే ప్రతి బృందం 12 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ప్రస్తుతం ఇది 9 కిలోమీటర్లకు పరిమితం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి పాల్గొంటారు. 7. జనవరి 26న రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలోని రాజ్పాథ్లో జరిగే ప్రతి ఈవెంట్ను ముందుగానే షెడ్యూల్ చేస్తారు. దీనికోసం చాలా ప్రాక్టీస్ చేశారు. చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈవెంట్లో 1 నిమిషం ఆలస్యమైనా అదనపు ఖర్చు అవుతుంది. 8. పరేడ్లో పాల్గొనే ప్రతి ఆర్మీ జవానును 4 దశల్లో స్క్రీనింగ్ చేస్తారు. సిబ్బంది చేతిలో లైవ్ బుల్లెట్లు లేవని తనిఖీ చేస్తారు. 9. ఊరేగింపులో ప్రయాణించే ఆర్మీ వాహనాలు, టాబ్లెట్ వాహనాలు గంటకు 5 కిలోమీటర్ల వేగంతో వెళతాయి. 10. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఆకాశంలో ఆర్మీ విమానాల బలాన్ని కూడా ప్రదర్శిస్తారు. వివిధ సైనిక కేంద్రాల నుంచి బయలుదేరే విమానాలు సకాలంలో రాజ్పథ్లో ఉంటాయి. 11. ప్రతి గణతంత్ర దినోత్సవం నాడు అబిడ్ విత్ మీ పాట ప్లే అవుతుంది. ఇది మహాత్మాగాంధీకి ఇష్టమైన పాట. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి ఆ పాట ప్లేను నిలిపివేసింది. 12. 2014 గణతంత్ర దినోత్సవం కోసం 320 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 2001 నుంచి 2014 వరకు సుమారు 145 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇప్పుడు ఖర్చు ఎక్కువైంది. 13. 1950 జనవరి 26 నుంచి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పటికీ 1955 నుంచి విధి నిర్వహణలో పరేడ్లు నిర్వహిస్తున్నారు.